ఆయన టాప్ 3 ఎవరు ఉండబోతాను అనుకుంటున్నాం. టాప్ 3 అంటే ఖచ్చితంగా ఇప్పుడు నబీల్ అండ్ నిఖిల్ ఉంటే గౌతమ్ గానీ లేకపోతే అవినాష్ గానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం అలా ఎంతో కష్టపడి ఆడి లోపలికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అవినాష్ గానీ మనం వాల్యూ ఇద్దాం అబ్బా, ఫస్ట్ కంటెంట్ రేయడు ఎందుకు వాల్యూ ఇవ్వకూడదు, అవినాష్ కి ఇద్దాం. అలాగే నబీల్ చాలా తగ్గపూర్ షేర్ లెక్క ఆడాడు, నబీల్ కూడా ఆ ఛాన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ గేమ్ స్పిరిట్ కనబడింది డే 1 నుంచి కూడా వచ్చాడు. అవును, ఇప్పుడు అలా 1 month తర్వాత వచ్చినప్పుడు కూడా నిలదొక్కుంటూ అంటే చాలా కష్టం. అవును, ఇలా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి, అలా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇద్దరు కూడా తగ్గాపోరు. వాళ్ళు ఈ రోజు టాప్ 5 లో ఉన్నారంటే ఎంతో కాంపిటీషన్ ఇచ్చి ఎంతో మందిని తొక్కి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తున్నా. వీళ్ళైతే ఖచ్చితంగా టాప్ 3 లో ఉండే అవకాశం ఉంది. సో అంటే చాలా మంది నిఖిల్ అంటున్నారు. సో నిఖిల్ కన్నడ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉందని చాలా మంది అంటున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు కన్నడ అని తెలుగు కాకుండా ఏంటంటే జెన్యూన్ గా ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తే నేను సపోర్ట్ చేస్తా. మీరు మాట్లాడితే కన్నడ తెలుగు అన్నారనుకో ఖచ్చితంగా నేనైతే బయాస్గా నేను కూడా బిహేవ్ చేయవలసి వస్తుంది, నేను కూడా బయాస్గా వీడియోలు చెప్పవలసి వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆ వ్యత్యాసం లేకుండా ఉంటే నా దృష్టిలో నేను అందరికీ ఒకలాగానే చూస్తా, ఒకలాగానే రివ్యూ ఇస్తా. ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు నిఖిల్ అనే వాడికి చాలా జెన్యూన్ మైండ్ ఉంది. అలాంటి వాడి గురించి ఇలా బయటోళ్ళు మావోడు బయట ఆడుతున్నాడో తెలుగు బిగ్ బాస్ లో అని గెలిపించాలి, ఇలాంటి క్యాంపెయిన్లు చేసి స్టేజ్ చేసుకోండి సైలెంట్ గా. యూట్యూబర్స్ తో రెచ్చగొట్టించొద్దు. అలా అక్కడ యూట్యూబర్స్ రెచ్చగొడతా ఉంటే మన యూట్యూబర్స్ రెచ్చిపోతా ఉంటారు. అర్థమైందా? మాకు ఉంటాయి కదా మా ఏరియా మా ప్రాంతీయత అని. మాకు కూడా గౌతమ్ ని నబీల్ ని అలాగే మన అవినాష్ ని సపోర్ట్ చేసుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రాంతీయ భేదం లేకుండా మీరు జెన్యూన్ గా ఆడండి, మేము జెన్యూన్ గా రివ్యూ చెప్తాం. ఎవరు గెలిచినా మాకు హ్యాపీ. పెద్ద తగాపోరు. వైల్డ్ కార్డ్ ఉన్నది, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, బాగుంది. ఫస్ట్ నుంచి వచ్చిన ఇద్దరు క్యాండిడేట్లు మస్తు టకఫార్ ఆడుతున్నారు, నబీల్ అండ్ నిఖిల్. సో ఇద్దరులో మీరు అంటే ఇతను వస్తాడు అని ఎవరు అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి వీళ్ళిద్దరు కూడా గౌతమ్ అనేవాడు నిఖిల్ అనేవాడు కూడా ఈ కీచులాటలో దెబ్బలాటలో ఈ ఒకరినొకడు బ్లేమ్ చేసుకోవడం, ఒకరినొకడు కూసోబే అంటే మూసుకోబే అని ఇలాంటి మాటలన్నీ అన్ని మాటలు కంపేర్ చేసి చెప్తున్నా. వీళ్ళు ఇదే రకంగా ఈ వారం కూడా బిహేవ్ చేస్తే 2 days చాలు, ఖచ్చితంగా 2 days కి ఇద్దరి మీదకి వెళ్ళిపోద్ది, కప్పు ఇద్దరి మీదకి వెళ్ళిపోద్ది. ఆ ఇద్దరు ఎవరైనా కావచ్చు, ఆ ముగ్గురులో ఖచ్చితంగా నబీల్ అయితే ఛాన్స్ ఉంది. ఆ ముగ్గురులో ఓకే, బాగుంది. నబీల్ 2 weeks నుంచి ఎవరైతే పృథ్వీ ఎలిమినేషన్ అవ్వకముందు పృథ్వీకి సపోర్ట్ చేయడం తగ్గిపోయాడు కదా. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు బాగానే బ్యాక్ అవ్వాడా, ఉంటాడా? వాళ్ళు కూడా ఎందుకంటే టాప్ 5 వెళ్ళాడంటేనే బ్యాక్ అయినట్టు కాదు. ఒక్క విషయమే, పృథ్వీ అసలు నబీలు ఇన్ని రోజులు ఇన్ని వీక్స్ ఎంత బాగా ఆడినా గానీ ఆ మార్క్ వచ్చింది చూడు, పృథ్వీతో తిరిగాడు లాస్ట్ లో, అక్కడే బ్యాడ్ అయ్యాడు. అప్పుడు దాకా కూడా నబీల్ ఉన్న సపోర్ట్ గానీ ఆ టాలెంట్ గానీ ఆ ఎంకరేజ్మెంట్ గానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నబీల్ లాంటి ఆటగాడు అసలు బిగ్ బాస్ లో లేడు ఫీలింగ్ అయితే వచ్చింది. అట్ ఎ టైమ్ నిఖిల్ అనే వ్యక్తి కూడా డబుల్ మాస్ గేమ్ ఆడారని కూడా అన్నారు, మీరేమంటారు? ఎవరు? నిఖిల్ కూడా మాస్కే, మొత్తం మాస్క్ ఆడాడు. ఎప్పుడు దాకా ఆడాడు? 12th week దాకా ఆడాడు. 12th week దాకా అతను తప్పు చేశాడు, ఇతను తప్పు చేశాడు. నో ప్రాబ్లం. అసలు చేసిన చిన్న తప్పే. నిఖిల్ అనేవాడు చాలా పెద్ద డబుల్ మాస్ గేమ్ ఆడాడు. ఎందుకంటే వాడి గ్రహాలు అనుకూలించలేదు. విష్ణుప్రియ గ్రహాలు ఎలా తిరిగినాయో రౌండ్ గా పృథ్వీ చుట్టూరు, వీడు కూడా ఆ గ్రూప్ చుట్టూరు తిరగవలసి వచ్చింది. ఎవరో నిఖిల్ అనేవాడు. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం వల్ల, వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం వల్ల మనోడికి గ్రహాలు సహకరిస్తున్నాయి. ఇప్పుడు